బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగల్లో బోనాల పండుగ ఒకటి. ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని, గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండగ. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం. భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా అర్పిస్తారు. బోనం అంటే భోజనం అని అర్థం. కుండ అనే మరో అర్థం కూడా ఉంది. ఇదే దేవికి సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, వేపాకులను జడగా అల్లి కుండకు కడతారు. పూలమాల కూడా కడతారు. ఆ కుండల్లో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లము, పచ్చి పులుసు, ఆకుకూరలు మొదలైనవి వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడతారు. దానిని కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దీనినే సాకాని అంటారు. ఈ చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి అందులో నూనె పోసి గండదీపం వెలిగిస్తారు. డప్పులతో, పోతరాజు ఆటలతో, మంగళహారతులతో ఊరేగింపుగా గుడికి పోతారు. పండుగ మరునాడు పూనకం వచ్చిన శివసత్తులు చేతుల్లో వేప మండలు పట్టుకొని, జుట్టు విరబోసుకొని, బొర్లించిన పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ తంతును రంగమెక్కడము అంటారు. భక్తికి చిహ్నంగా భక్తులు రంగురంగుల కాగితపు తొట్టెలను గుడికి కట్టి మొక్కులు తీర్చుకుంటారు. బోనాల పండుగ జరుపుకున్నప్పుడు ప్రాంతంలోని వాళ్ళంతా కలిసి అమ్మవారి దగ్గరకు ఊరేగింపుగా వెళ్ళడం, కలిసి జరుపుకోవడం పండుగల్లోని గొప్పదనం. ఇలా బోనాల పండుగను బంధువులను, స్నేహితులను పిలిచి సంతోషంగా జరుపుకుంటారు. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండగ. ఈ పండగ ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడుకొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో పసుపు, కుంకుమ లేక తెల్ల ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం ఆచారం. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మునగు పేర్లు కల ఈ దేవి గుళ్లను దేదీప్యమానంగా అలంకరిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలకు రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నారు. పోతరాజులు, ఘటాల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం.